బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వివేక్ వెంకట స్వామి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు మా ఫోన్లు ట్యాప్ అయినాయని. అరే నేరం చేసినోడే ఒప్పుకుంటుండు కదా, మేము పట్టుకున్నాం ఫలానా బేగంపేటలో ఎఫ్ఐఆర్ చేసినామని. బేగంపేట ఎఫ్ఐఆర్ కావాలంటే నేను మీకు పంపిస్తా. బేగంపేటలో ఎన్నికల కోడ్ లేదు. ఒక కంపెనీ ఇంకో కంపెనీ చేసుకున్న వ్యాపారం. దాంట్లో అన్యాయంగా ఆ రోజు వివేక్ వెంకట స్వామి గారి పేరు రాసిరు. నేను అడుగుతున్నా ఇద్దరు గౌరవ ఎమ్మెల్యేలని, సరిగా మీరిద్దరు అధికార పార్టీలు ఉన్నారు. ముఖ్యమంత్రికి ఒకరు కుడి ఒకరు ఎడమ కదా. చంద్రశేఖరరావుని మొదటి ముద్దాయి ఎందుకు పెడతలేరు? వివేక్ వెంకటస్వామి గారు దయచేసి స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు స్వయాన మీ సొంత అన్న ఇవాళ మంత్రి కదా, క్యాబినెట్లో ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తలేవు? వెంకట్రామరెడ్డి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొత్త వియ్యం కూడా ఏమైనా కాపాడుతున్నాడా? బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ రోజు జడ్చర్ల లక్ష్మారెడ్డి అనే వియ్యంకుడు కాపాడితే ఈ అల్ల రాజపుష్పకు సంబంధించిన పి వెంకట్రామరెడ్డి అనే ఎమ్మెల్సీని కొత్తగా వియ్యం అందినటువంటి రాష్ట్ర క్యాబినెట్లో నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటున్నా. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా కాపాడుతున్నారా? ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ వద్దు సార్. నేను డీజీపీ గారికి కూడా ఇదే మాట చెప్పిన. ప్లీజ్ డోంట్ డూ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్, గో ఫర్ ద కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్. 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఎవరెవరు డీజీపీగా పనిచేసిర్రు, ఎవరెవరి ఫోన్లు విన్నారు, ఏ హీరోయిన్ల సంసారాలు కూలిపోయినాయి, ఏ బంగారు వ్యాపారం చేసే వాళ్ళ ఇళ్లకి వెళ్ళి డబ్బులు ఎత్తుకపోయినరు, ఏ టీవీ ఛానల్ యజమానిని రిమాండ్ చేసిండ్రు. వారు ప్రస్తుతం టీవీ ఛానల్ యజమాని, గతంలో వారు రియాల్టర్. వారి ఇంట్లోకి ఎత్తుకపోయిన 2 కోట్ల నగదు ఏడున్నది? అది డైరెక్ట్ హరీష్ ఇంటికి పోయిందా, కేటీఆర్ ఇంటికి పోయిందా, లేదా వారికి సంబంధించిన హీరోయిన్ ఇంటికి పోయిందా? వారు కూడా నిన్ననో మొన్ననో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పోయి ఒక కంప్లైంట్ ఇచ్చిండ్రు. వై ద డీజీపీ ఈజ్ నాట్ ఓపెనింగ్ హిజ్ మౌత్? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తాం, భద్రత మాది, బాధ్యత మాది అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడలేదు. అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అనిల్ కుమార్ గారు మాట్లాడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు మాట్లాడతలేరు. ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? రఘునందన్ రావు మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ కాన్సిక్వెన్సెస్. నేను అడిగిన దాంట్లో 100% న్యాయం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఏ డీజీపీ కానీ, ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ, ఏ ఎస్ఐబి చీఫ్ కానీ టెలిఫోన్ ట్యాపింగ్ చేయరు. గౌరవ మీడియా మిత్రులకు ఇంకొక విజ్ఞప్తి, వీటన్నింటికి ఇద్దరు అధికారికంగా సంతకం పెడతారన్న. ఒకరు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, 2 రాష్ట్ర హోమ్ సెక్రటరీ. వీళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు? చంద్రశేఖరరావు అనేటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ముద్దాయిగా చేస్తలేరు? ఎందుకు మీరిద్దరు మాట్లాడుకుంటురా? కాంప్రమైజా? పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమా? ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, పాలేంది నీళ్ళేంది అనేది ప్రజల ముందు ఉంచమని ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చివరికి ఒక మాట, రఘునందన్ రావు ఒకరోజు ఈడీ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చిండు. మా మీడియా మిత్రులు అనుమానపడ్డారు, ఈడీకి దీనికి ఏం సంబంధం అని. 4 ఎమ్మెల్యేల టెలిఫోన్లు ట్యాప్ చేసి మా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి, ఈ విషయాలతో సంబంధం లేనటువంటి పెద్దలు గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారిని ముద్దాయిం చేసేందుకు ఉరికురికి పోయిన సైబరాబాద్ నాటి కమిషనర్
స్టీఫెన్ రవీంద్ర 30 కోట్లు కార్లు ఉన్నాయని చెప్పిండు. కారు వెనక సీట్లో ఒక బ్యాగ్ చూపించిండు. 30 కోట్లు ఇయ్యాలటి దాకా కోర్టుకు రాలే. 30 కోట్లు ఇయ్యాలటి దాకా